మీరు కూడా మీ వెబ్‌సైట్‌లో వాట్సాప్ బటన్‌ని యాడ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నేను నా వెబ్‌సైట్‌లో ఈ విధంగా వాట్సాప్ బటన్ అయితే యాడ్ చేశాను. ఎవరైనా దాని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్‌గా నాకు వాట్సాప్‌లో మెసేజ్ అయితే చేయొచ్చు. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ క్రియేట్ చేసే వాళ్ళకి కానీ, ఏదైనా బిజినెస్ రన్ చేసే వాళ్ళకి గానీ, ఏదైనా సర్విస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి గానీ సూపర్బ్‌గా యూజ్ అయ్యే ఫ్యూచర్ ఇది. సో దీన్ని మనం మన వెబ్‌సైట్‌లో ఎలా యాడ్ చేసుకోవాలి? సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అయితే చెప్తాను. ఎలాంటి కోడింగ్ లేకుండా. మీరు జాగ్రత్తగా వీడియోని ఎండ్ వరకు చూసినట్టయితే కంప్లీట్‌గా అర్థమవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. హాయ్ గైస్, నేను మీ సాయి తేజ. వెల్కమ్ టు హలో తేజ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసాక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు మీ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు వెబ్‌సైట్ అనేది లేకపోతే గనక హోస్టింగర్‌లో మీ వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీకు తక్కువ బడ్జెట్‌లో ఒక వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు హోస్టింగర్ త్రూ. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సింపుల్‌గా క్లెయిమ్ డీల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. సింగిల్, ప్రీమియం, బిజినెస్ అనేసి. సో సింపుల్‌గా మీరు ప్రీమియం ప్లాన్ అయితే చూస్ చేసుకోండి. ఇది మంత్లీ ₹129 పడుతుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు పీరియడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎన్ని మంత్స్‌కి తీసుకుంటున్నారు, 48 మంత్స్‌కా, 24 మంత్స్‌కా, 12 మంత్స్‌కా అన్నది. నేను ప్రెజెంట్ 14 మంత్స్‌కి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. నేను డిస్క్రిప్షన్‌లో 3 కూపన్ కోడ్స్ అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన కూపన్ కోడ్స్ యూస్ చేయడం వల్ల మీకు ఇన్స్టెంట్‌గా 15%, 20%, 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. నాకు ఇక్కడ చూడొచ్చు 15% డిస్కౌంట్ అయితే వచ్చింది. దీని ద్వారా నాకు ₹1000 సేవ్ అవుతున్నాయి అన్నట్టు. నెక్స్ట్ మీరు సింపుల్‌గా కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీరు ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ బిల్డింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. లైక్ మీ నేమ్, మీ అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు యూపీఐ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ పేమెంట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అలాగే యూపీఐ ఐడి ఇచ్చేసి ఇక్కడ చూపించిన అమౌంట్ ని పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. మీరు హోస్టింగ్ డొమైన్ అయితే పే చేసినట్టే. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే వర్డ్‌ప్రెస్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డెఫినెట్‌గా ఆ వీడియోని కూడా చూడండి. మీరు ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోండి. వితౌట్ కోడింగ్ సింపుల్‌గా ఏఐ తోని కూడా వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ వీడియోస్ అన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఖచ్చితంగా చెక్ చేయండి. తర్వాత సింపుల్‌గా ఇక్కడ ప్లగిన్స్ ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకొని యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ప్లగిన్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేయాలన్నమాట ప్లగిన్. సింపుల్‌గా మీరు క్లిక్ టు చాట్ అని సెర్చ్ చేయండి. మీకు ఈ విధంగా క్లిక్ టు చాట్ హోలీ థీమ్స్ అనేసి కనిపిస్తుంది. సింపుల్‌గా ఇన్‌స్టాల్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇది కాసేపు అయిన తర్వాత ఇన్‌స్టాల్ అవుతుంది. దెన్ మనం దీన్ని యాక్టివేట్ అయితే చేసుకోవాలి. చూడొచ్చు నాకు ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ప్లగిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. దెన్ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ టు చాట్ అనేది ఇన్‌స్టాల్ అనేది చూడొచ్చు. ఇప్పుడు సింపుల్‌గా సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు ఇండియానా, యూఎస్ఆ సెలెక్ట్ చేసుకొని నంబర్ ఇవ్వాలి. నేను రాండమ్‌గా ఏదో ఒక నంబర్ అయితే ఇస్తున్నా. చూడొచ్చు నంబర్ అయితే ఇచ్చేసాను. ఇది రాండమ్‌గా ఇచ్చిన నంబర్ అన్నట్టు. తర్వాత ప్రీ ఫిల్డ్ మెసేజ్, ఏమన్నా మెసేజ్ మీరు ఇక్కడ రావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కాల్ టు యాక్షన్, వాట్సాపర్స్, మెసేజెస్ ఏదన్నా పెట్టచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ స్టైల్, మనకి స్టైల్ 1 పెట్టుకుంటే ఇక్కడ చేంజ్ అని చూడొచ్చు. అలాగే స్టైల్ 2 పెట్టుకుంటే ఇలా చేంజ్ అవుతుంది. చూడొచ్చు వాట్సాపర్స్ అనేసి ఉంది. అలాగే స్టైల్ 3 ఓన్లీ ఐకానే కనిపిస్తుంది. అలాగే 3 పెద్దగా కనిపిస్తుంది. 4 ఇలా కనిపిస్తుంది. 5 ఇలా కనిపిస్తుంది. చూడొచ్చు ఒక ఫోటో కూడా ఉందన్నట్టు. అండ్ ఇది 6 అయితే ఇలా ఓన్లీ టెక్స్టే ఉంది. చూడొచ్చు 7, 8, 9 ఇలా మనము ఈజీగా ప్రతిదీ మీకు నచ్చిన ఐకాన్ అయితే సెట్ చేసుకోవచ్చు. నాకు ఇది నచ్చింది. స్టైల్ 3 అనేది నచ్చింది. ఓకేనా. తర్వాత పొజిషన్, ఫిక్స్డ్ పొజిషన్ మీరు ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ పొజిషన్ బాటంలో ఉండాలా, టాప్లో ఉండాలా, లేకుంటే మనకు ఎగ్జాంపుల్ ఇది సెట్ చేసుకోవచ్చు. నేను బాటంలోనే పెట్టుకుంటున్నా. అలాగే రైటా లెఫ్టా కూడా పెట్టుకోవచ్చు. నేను లెఫ్ట్లో పెట్టుకుంటే లెఫ్ట్ వస్తుంది, రైట్లో పెట్టుకుంటే రైట్లో వస్తుంది. రైటే పెట్టుకుంటున్నా నేను. అలాగే లింక్ న్యూ ట్యాబ్లోనే ఓపెన్ అవ్వాలి. యూఆర్ఎల్ స్ట్రక్చర్ కూడా. అండ్ ఇది కూడా డిఫాల్ట్ పెట్టుకోండి. తర్వాత ఇది కూడా. అండ్ ఇక్కడ మీకు డెస్క్టాప్లో షో, మొబైల్లో షో, హైడ్ చేసుకోవాలనుకుంటే డెస్క్టాప్లో హైడ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే షో చేసుకున్నా. మొబైల్లో కూడా డెస్క్టాప్లో కూడా కనిపించాలన్నట్టు. అండ్ ఇక్కడ గ్లోబల్ షో ఆన్ ఆల్ ప్లేజెస్, ఇక్కడ మీరు సింపుల్గా ఆఫ్ చేశారనుకోండి ఏమేమి పేజ్లో మీకు వాట్సాప్ ఐకాన్ చూపించాలో మీకు కనిపిస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్లో చూపించాలా, పోస్ట్లో చూపించాలా, పేజెస్లో చూపించాలా, ఆర్చీ పేజెస్లో చూపించాలా, అది మీ ఇష్టం. నేనైతే షో ఆన్ ఆల్ పేజెస్ క్లిక్ చేసాం. తర్వాత సింపుల్గా కిందకి వచ్చినట్లయితే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉంటాయి. సింపుల్గా సేవ్ చేంజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మన వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడొచ్చు నా వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు వాట్సాప్ లోగో ఉంది. సో దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా ఇప్పుడు వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది అన్నట్టు. మీరు ఇక్కడ చూడొచ్చు ఓపెన్ వాట్సాప్ మీద క్లిక్ చేసుకుంటే వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది అన్నట్టు. ప్రెసెంట్ నేను సిస్టంలో యూస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ యాప్ లేదు కాబట్టి వాట్సాప్ ఓపెన్ కాలేదు.
అదే మీరు మొబైల్‌లో క్లిక్ చేసినట్టయితే డెఫినిట్‌గా మీకు డైరెక్ట్ వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఈ విధంగా సింపుల్‌గా మీ వెబ్‌సైట్‌లో వాట్సాప్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అయినా, సర్వీస్ ప్రొవైడర్ వెబ్‌సైట్ అయినా వాట్సాప్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్‌గా కస్టమర్స్ అయితే వస్తారు క్లిక్ చేసి. సో, డెఫినిట్‌గా వాట్సాప్ అయితే యాడ్ చేసుకోండి మీ వెబ్‌సైట్‌లో. అండ్ ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.